Welcome to our channel Programming with Praveen Khanna. Today our topic is failure to success path. అపజయం నుండి విజయానికి దారి ఎలా వేసుకోవాలి. ఇక్కడ ఫియర్ ఈజ్ ఓన్లీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఎప్పుడైతే మనం భయపడతామో అదే మనకి ఫెయిల్యూర్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది అది ఎప్పటికీ కూడా పర్మనెంట్ శాశ్వతం అనేది కాదు. కాబట్టి మనం దానికి మనం ఓవర్కమ్ చేయాలి. దాన్ని మనం దాటి బయటికి రావాలి. దానికి మనము ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ అనేది ఫాలో కావాలి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఒక డెడికేషన్, ఒక దానికి అంకిత భావంతో ఆ వర్క్ చేస్తూ ఉండాలి. మన గోల్ ఏదైతే అనుకున్నామో ఆ వర్క్‌ని అంకిత భావంతో, ఒక డిటర్మినేషన్, దృఢ సంకల్పంతో చేసినట్టయితే తప్పకుండా మనం విజయానికి ఈజీగా రీచ్ కావచ్చు. నెక్స్ట్ మనకున్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. డోంట్ కంపేర్ విత్ అదర్స్. whatever we have to be happy with that existed resources or values, whatever it is, what we have to be satisfied with that. మనకు ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి దానితోనే, ఉన్నటువంటి వాల్యూస్తో, ఉన్నటువంటి వస్తువులతో, ఉన్నటువంటి జాబ్తో కానీ ఉన్నటువంటి వాటితోనే మనం సంతృప్తి చెందాలి. ఎప్పుడైతే మనం సంతృప్తి చెందలేదో, సాటిస్ఫై అవ్వలేదో లైఫ్లో ఉన్నదాంతో, అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి లేనటువంటి మైండ్లో అప్పటిదాకా హ్యాపీగా ఉన్నటువంటి మనం చాలా బాధగా, సారోగా, చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోవడానికి జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్లోకి వెళ్తామో బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది. అప్పుడు ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాము. ఫెయిల్యూర్ నుంచి మనము ఇంకా సక్సెస్ అనేది రాకుండా తయారైపోతాం. కాబట్టి మనం ఎవరితో కూడా పోల్చుకోవడానికి వీల్లేదు. మన కాన్షియస్ మైండ్తో ఆలోచించుకొని మన గోల్ ఏంది, ఒక పెద్ద గోల్ తయారు చేసుకొని మన బ్రెయిన్కి అలా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆ గోల్ని మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక మ్యాజిక్ ప్రాసెస్ అనేది అప్లై చేయాలి. మ్యాజిక్ ప్రాసెస్ అంటే ఒక స్ట్రాటజీ అంటే ప్లాన్, తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్, హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, అంకిత భావం, దృఢ సంకల్పం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతాం. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఈ విధమైనటువంటి మ్యాజిక్ ప్రాసెస్ ఫాలో కావాలి. ట్రెడిషనల్ రూల్స్ అన్నీ బ్రేక్ చేయాలి. ఇంకా మనకి ఇదివరకు ఉన్నటువంటి ఫాలో అవుతున్నటువంటి ట్రెడిషనల్ రూల్స్ బ్రేక్ చేసి క్రియేటివ్ రూల్స్ని అప్లై చేయాలి. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎలా మనం ఏ రూట్లో వెళ్తే మనం సక్సెస్ అవుతామనేది ఆలోచించి ఆ రూట్లో వెళ్ళడానికి ట్రై చేయాలి. అదే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. క్రియేటివ్ వేలో ఆలోచించుకొని వెళ్ళడం, లాజికల్ అండ్ అనాలిటికల్ వేలో ఆలోచించుకొని వెళ్ళాలి. తర్వాత మనం కంటిన్యూస్గా నేర్చుకోవాలి. స్టూడెంట్ లాగా దాంట్లో నుంచి అనుభూతి, ఎక్స్పీరియన్స్ చెందాలి. ఆ వర్క్ని అనలైజ్ చేసుకోవాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. 30 డేస్కి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. లేదంటే రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఒక వర్క్ని రిపిటేషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ అదే రొటీన్గా చేస్తున్నట్టయితే అందులో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, సక్సెస్ అవుతాం. దాన్ని అనలైజ్ చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉండాలి. తర్వాత మన యాటిట్యూడ్ అనేది పాజిటివ్గా ఉండాలి. కరేజ్, ధైర్యంగా ఉండాలి. తర్వాత మన ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మన హార్డ్ వర్క్ కానీ, మనలో ఉన్నటువంటి ఎబిలిటీస్, స్కిల్స్ అన్నిటిని కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత పాస్ట్ గురించి వదిలేయండి, ఫ్యూచర్ గురించి వదిలేయండి. ఇప్పుడున్నటువంటి మన గోల్ ఏదో ఆ గోల్ పైన మాత్రమే మనం ఫోకస్ చేయాలి. తర్వాత ఏదైనా కూడా డూ ఇట్ నౌ, ఇప్పుడే చేయాలి. మనం వర్క్ని కమిట్మెంట్తో చేయాలి, ఏ వర్క్ అయినా కూడా. తర్వాత బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్. నీకు ఏవైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దాంట్లో నువ్వు నమ్మగలగాలి. నీ పైన నీకు నమ్మకం అనేది ఎక్కువ ఉండాలి. నీ పైన నీకు విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉండాలి. బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ గివ్స్ రైజ్ టు సక్సెస్. నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎవ్రీడే మన రొటీన్ వర్క్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసుకున్నప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం స్పెషల్గా రెస్ట్ తీసుకోకుండా వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఆ వర్క్లోనే రిలాక్స్ అవుతూ ఉండాలి. తర్వాత మన యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి. బిహేవియర్ కూడా పాజిటివ్గా ఉండాలి. మన టోన్, మన యాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్ వేలో ఉండాలి. తర్వాత మనం ప్రతిదానికి ఇతరులపైన ఆధారపడకూడదు. సలహాల కోసము మన గోల్ ఏంటనేది వేరే వాళ్ళని అడగకూడదు. మనకు తెలుసు మన గోల్ ఏంటనేది, మన శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుసు. ప్రతిదానికి అప్రూవల్ కోసం వేరే వాళ్ళని అడగకూడదు. మన గురించి మన కాన్షియస్ మైండ్తో మనం ఖచ్చితంగా ఆలోచించినట్టయితే ప్రశాంతంగా కూర్చొని మనకు తెలుసు ఎలా చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతామనేది. సో ఇతరుల పైన ఆధారపడకుండా, ఇతరుల పైన విశ్వాసం ఉంచకుండా మీ పైన మీరు ఆధారపడుతూ, మీ పైన మీరు విశ్వాసం పెట్టుకొని సక్సెస్ అనేది అవ్వండి. నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఎలా సక్సెస్ అయ్యారు అని అంటే ఫెయిల్యూర్ నుంచే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్ తయారైపోయాడు. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్, అతను స్కూల్ టైంలో చాలా డల్ స్టూడెంట్ ఉండి తర్వాత ఒక పెద్ద సైంటిస్ట్గా తయారయ్యాడు. తర్వాత అబ్దుల్ కలాం, అతను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు, కానీ ఒక పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. అలా ఎంతోమంది ఫెయిల్యూర్ నుండి సక్సెస్ రీచ్ అయిన వాళ్ళే కానీ డైరెక్ట్గా సక్సెస్ అనేది మనకి రాదు. ఓకే, సో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిస్కరేజ్ అవ్వకండి, స్ట్రాంగ్గా ఉండండి. మీ బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి, టైం మేనేజ్మెంట్ తెలవాలి.
తర్వాత కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, రిలాక్స్డ్ మైండ్తో ఉండాలి, పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి, ఆప్టిమిస్ట్గా ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఫాలో అయినట్టయితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం, మనం ఏం డిస్కస్ చేసుకుందాం అనేది. ఎప్పుడైనా భయం అనేది ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఆ ఫెయిల్యూర్ నుంచే మనకి సక్సెస్ అనేది రాదు. సో మనం ఫెయిల్యూర్స్ని దాటి బయటికి రావాలంటే హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, స్ట్రాటజీ, ప్లాన్, దృఢ సంకల్పం, తర్వాత అంకిత భావం, కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నట్టయితే మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. తర్వాత ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. మనం ఒక పెద్ద గోల్ పెట్టుకొని ఆ గోల్కి తగ్గట్టుగా మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తూ ట్రెడిషనల్ రూల్స్ అన్ని సంప్రదాయ సంప్రదాయ దారిలో వెళ్ళినటువంటి వాటిని పక్కకు పెట్టి కొత్తగా ఆలోచిస్తూ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, కొత్తగా ఆలోచిస్తూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మనము మన గోల్ని ఛాలెంజ్గా తీసుకొని దానికి ఫైట్ చేస్తూ మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సుఖపడే తత్వం నుంచి బయటపడి మనము ప్రతిరోజు నేర్చుకుంటూ ఆ నేర్చుకునే వర్క్ను రొటీన్గా రోజు చేస్తున్నట్టయితే అది ప్రాక్టీస్ అవుతుంది, అందులో సక్సెస్ అవుతాం. మన హార్డ్ వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, కరేజియస్గా ఉండాలి. తర్వాత వర్క్ ఎవ్రీడే ఫీడ్బ్యాక్ తీసుకొని అనాలిసిస్ చేస్తూ ఉన్నట్టయితే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. తర్వాత మనం చేస్తున్న వర్క్లోనే మనం రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం ఇతరులపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికి సలహాల కోసం మనకు తెలుసు మనం ఏం చేయాలనేది. మనపైన మనం నమ్మకం ఉంచుకోవాలి, మనకు ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత బ్రెయిన్ పవర్ని, స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఫాలో కావాలి. ఎవ్రీ టైం మనం ప్రతిసారి ఎప్పుడు కూడా కూల్గా, రిలాక్స్డ్గా, పాజిటివ్ మైండ్తో, ఆశావాదంతో, ఆప్టిమిస్ట్గా, పాజిటివ్ వేలో థింక్ చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మనం సక్సెస్కి రీచ్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.